హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. 16 రోజుల పండుగ. వివాహ సందర్భంలో వివాహం తర్వాత జరిపే పండుగే 16 రోజుల పండుగ. ఈ 16 రోజుల పండుగలో పెళ్లి కూతురికి నల్ల పూసలు కుచ్చే కార్యక్రమము. ఈ పండుగ వధువు పుట్టింట్లో జరుగుతుంది. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి పందిర్లో పెళ్లి గద్దె మీద కూర్చొని ఈ విధంగా పెళ్లి కొడుకు చేత కట్టిన మంగళసూత్రాన్ని విప్పుతారు. ఇక్కడ మీకు పసుపు కొమ్ము ఉన్న పసుపు దారం కనిపిస్తుంది కదా. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో పెళ్లి కూతురికి తాళి కట్టే కంటే ముందే ఫస్ట్ ఆడపడుచు ఈ విధంగా పసుపు కొమ్ము ఉన్న పసుపు దారం అయితే పెళ్లి కూతురికి కడతారు. ఇక్కడ అబ్బాయి మంగళసూత్రాన్ని, పసుపు దారాన్ని, అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్టుకున్న కంకణాలు, అలాగే పెళ్లి కూతురు తల్లి తండ్రి కట్టుకున్న కంకణాలన్నీ కూడా తీసివేయాలి. పెళ్లి కూతురికి ప్రధాన ఉంగరం అంటే వంక ఉంగరం అని పెడతారు కదా, ఆ వంక ఉంగరంకి బ్యాంగిల్కి ఒక దారం కడతాం కదా, ఆ దారాన్ని కూడా తీసివేయాలి. ఈ విధంగా కంకణాలన్నీ తీసివేసిన తర్వాత ఇక్కడ ఉన్న ముత్తైదులు ఒక దారంకి పసుపు రాసి దారాన్ని పేనుతారు. ఆ పేనిన దారంకి ఇక్కడ పెళ్లి కూతురు మెడలో నుండి తీసిన మంగళసూత్రం ఉంది కదా, ఆ మంగళసూత్రానికి ఉన్న మంగళసూత్రాలను, నల్లపూసలు, పగడాలు, ఇలా ముత్యాలు కుచ్చుకునేవారు ముత్యాలు, బంగారు గుండ్లు ఇవన్నీ కూడా ఈ పసుపు దారానికి కుచ్చుతారు. హిందూ వివాహ వ్యవస్థలో మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడము భారతీయ సాంప్రదాయం. వివాహ సమయంలో వరుడు వధువుకి తాళి కట్టడం వివాహ ఘట్టంలో ఎంతో ముఖ్యమైనది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మంగళసూత్రం కడతారు కదా, ఆ మంగళసూత్రం కట్టడంలో ఒక పరమార్థం ఉంది. పెళ్లి కొడుకునైనా నేను, పెళ్లి కూతురినైనా నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో మనము కలిసి ఉండాలి. మంగళసూత్రంలో ఉన్న 2 సూత్రాలు గౌరీ శంకర్లకి సంకేతం. పార్వతీ పరమేశ్వర్ల వలె పరస్పరం ఒకటై అత్తింటి వారిని, పుట్టింటి వారిని ఈ 2 మంగళసూత్రాల వలె కలిసి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుతామని పరమార్థం. ఇక్కడ మనకు 2 తాళిబొట్లు ఉంటాయి కదా, అది ఒకటి పుట్టింటి వారిది, 2 అత్తింటి వారిది. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటు స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంగళసూత్రాలలో ఉండే పగడము సూర్యునికి, కుజునికి, ముత్యము చంద్రునికి ప్రతీకలు. పగడము, ముత్యము రెండూ కూడా సూర్యతేజాలను తమలో నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యము శరీరానికి చల్లదనాన్ని, ప్రశాంతతను, అలాగే సహనాన్ని చేకూరుస్తుంది. ఈ విధంగా 16 రోజుల పండుగ రోజు పెళ్లి కూతురికి నల్లపూసలు కుచ్చే కార్యక్రమం అంటే తాలిబొట్టును బంగారు తాడుతో కానీ లేదా పసుపు తాడు కానీ ఈ తాలిబొట్టును కట్టి వధువు మెడలో వేస్తారు. ఇక్కడ తాలిబొట్టు కూర్చిన తర్వాత అమ్మాయికి ఇలా ఎంతవరకు ఉండాలి అనేది మెజర్మెంట్ చూసుకొని ఈ విధంగా పసుపు తాడికి ఇక్కడ పుస్తలు కుచ్చిన పసుపు దారాన్ని 2 కలిపి కట్టారు. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ అయితే పసుపు తాడికి కడతారంట. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో ఈ తాళిని వేస్తున్నారు. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు మాత్రమే ఇలా పెళ్లి కూతురు మెడలో ఈ తాళిని వేయాలి. ఇలా పెళ్లి కూతురు తాళిని కళ్ళకు అద్దుకొని ఇప్పుడు భర్త ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇలా నల్లపూసలు కుచ్చే కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ పందిట్లో ఉన్న పందిరి గుంజలు ఉంటాయి కదా, ఆ పందిరి గుంజల్లో ఏదో ఒక గుంజను ఈ విధంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఊపుతారు. ఇలా ఎందుకు ఊపుతారో మీకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పెళ్లి కూతురికి ఓడిబియ్యం పోస్తున్నారు. ఈ విధంగా బ్లౌజ్ పీస్ను ఒళ్ళో పరిచి ఇక్కడ ఓడిబియ్యంలో 10 కిలోల ఓడిబియ్యం పోస్తారు. ఈ బియ్యంలో పసుపు నూనె వేసి ఓడిబియ్యం కలిపి ఓడిబియ్యంలో 11 తమలపాకులు, అలాగే 11 కుడుకలు, 11 పోకలు, ఖర్జూర పండ్లు, పసుపు కొమ్ములు, 1 రూపీ కాయిన్స్ 11, ఈ విధంగా అన్నీ 11 పెట్టేసి ఇందులో ఒక బ్లౌజ్ పీస్ పెడతారు. ఇలా బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి బొట్టు పెట్టి ఈ విధంగా ఇందులో ఉన్న ఓడిబియ్యము 5 సార్లు తీసుకొని
పెళ్ళికొడుకుకి చూపించి పెళ్ళికూతురి ఒళ్ళో ఈ ఓడిబియ్యము పోస్తారు. ఇక్కడ ఉన్న ముత్తైదులందరూ కూడా ఓడిబియ్యం పోస్తున్నారు. ఇలా ఓడిబియ్యం పోసిన తర్వాత పెళ్ళికూతురు అత్తగారింటికి బయలుదేరుతుంది. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన పెళ్లి కార్యక్రమాలు వీడియోలలో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 16 రోజుల పండుగ రోజు వీళ్ళ సాంప్రదాయం ప్రకారము పెళ్లిలో తలంబ్రాలు పోసుకుంటాం కదా, ఆ తలంబ్రాలలో బియ్యము జొన్నలు రెండు కలిపి తలంబ్రాలు పోసుకుంటారంట. ఆ తలంబ్రాలలో కొన్ని తలంబ్రాలను 16వ పండుగ రోజు నానబెట్టి రుబ్బి వాటిని అట్లలాగా పోసి ఆ అట్లను కూరాడు కుండల దగ్గర అలాగే పందిరి గుంజల దగ్గర పెడతారు. 16వ రోజు పండుగ రోజే ఓడిబియ్యం కూడా వండారు. పెళ్లిలో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టగానే పెళ్లి కూతురికి పెళ్లి అయిపోయినట్టు ఒక సింబల్గా ఈ తాళి ఉంటుందని మాత్రమే అందరికీ తెలుసు. ఈ మంగళసూత్రము స్త్రీకి ఐదోతనంగా మాత్రమే కాకుండా స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇలా మంగళసూత్రమే కాదండి, మనకు సంబంధించిన స్త్రీకి సంబంధించిన ప్రతిదీ పసుపు, బొట్టు, గాజులు, కుంకుమ, పువ్వులు, ఈ విధంగా మనం వేసుకున్న ప్రతి ఒక్క ఆర్నమెంట్ ఇవన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ అంటే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. బ్యాంగిల్స్ వేసుకుంటే మన గర్భాశయానికి సంబంధించి ఒక నాడి అనేది ఉంటుందంట. ఆ నాడికి గర్భాశయానికి అటాచ్మెంట్ ఉంటుందంట. ఈ విధంగా మనము బ్యాంగిల్స్ వేసుకుంటాము. అదేవిధంగా కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనకు ఆచార సాంప్రదాయాల్లాగా మాత్రమే తెలుసు. ఇది వేసుకుంటే ఆచారము సాంప్రదాయం అని, కానీ దీని వెనుక కూడా మనకు ఒక ఆరోగ్య రహస్యం అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన ముత్తైదులందరూ కూడా ఓడిబియ్యం పోస్తున్నారు. ఓడిబియ్యం పోసిన తర్వాత పెళ్లి కూతురు తండ్రి ఇలా ఓడిబియ్యంలో తాంబూలం పెడతారు. తాంబూలం పెట్టిన తర్వాత పెళ్లి కూతురు తల్లి తండ్రి అల్లుడి కాళ్ళకి మొక్కుతారు. ఈ ఓడిబియ్యంలో ఇలా తాంబూలం ఎందుకు పెడతారో మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మంగళహారతి ఇస్తున్నారు. మంగళహారతి పాట పాడుతున్నారు. రామమంగళం రఘురామమంగళం కామిత ఫలదాయక శ్రీరామమంగళం గణేశ సుందర వదన సుచరిత మంగళం రామమంగళం రఘురామమంగళం కామిత ఫలదాయక శ్రీరామమంగళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.